వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. ప్రపంచ దేశాలతో అమెరికా వాణిజ్య యుద్ధం మొదలుపెట్టిందా? ప్రతీకార సుంకాల విధింపు అందులో భాగమేనా? భారత్పై టారిఫ్ పెంపు ఎఫెక్ట్ ఎంత? టారిఫ్ పెంపు అమెరికాకు పునర్జన్మేనా? పన్నుల పెంపుతో వస్తువుల ధరలు పెరుగుతాయా? ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. మనతో పాటు పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే ప్రముఖ ఎకనమిస్ట్ పాపారావు గారు కూడా డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, పాపారావు గారు, ట్రంప్ ఏమైతే చెప్పాడో అది ఇంకా చేసి చూపించాడు. భారత్ నాకు మిత్రదేశం కాబట్టి 26% మాత్రమే విధిస్తున్నానని చెప్పాడు. ఇక చైనా లాంటి దేశాలపై 34%, ఇంకా బంగ్లాదేశ్, మిగతా దేశాల సంగతి అయితే ఇంకా సరే అన్నట్టుగా ఉంది. దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ముందుగా మన ఇండియాపై ఎలాంటి ప్రభావం కనిపించబోతోంది? అంటే ప్రధానంగా ఒకసారి ఇక్కడ భారతదేశానికి సంబంధించినంత వరకు ప్రోడక్ట్ వైజ్ చూసుకుంటే ఎఫెక్ట్ బాగా పడుతుంది. ప్రోడక్ట్ వైజ్ కనుక అతను ఐటమ్ మొదలు పెడితే, ఎందుకంటే మనం వాళ్ళకి అమ్ముతున్న ప్రోడక్ట్స్, వాళ్ళ దగ్గర నుంచి మనం కొంటున్న ప్రోడక్ట్స్ పూర్తిగా డిఫరెంట్ అయ్యి, కాబట్టి సరే ఏదేమైనా కానీ ఏంటంటే ప్రోడక్ట్ వైజ్ చూసుకుంటే చాలా పడుద్ది మనకి. అంటే చైనా కంటే కూడా మేమే తక్కువ వేశారనేది బహుశా జనరల్ గా పొలిటికల్ గా అది పాల్పబుల్, కానీ ఏదైనా సరే ఇప్పుడు ఆ మార్జిన్ ఎంతైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ లో అనుకుంటా, ఆటోమొబైల్ కాంపోనెంట్స్ లో 25% వేసాడు చైనా మీద. దాంతో చైనాది చాలా గతంలో ఉన్నదానికంటే కూడా గతంలో ఉన్నదాని మీద 25% వేసాడు. అప్పుడు చైనాకి చాలా పెద్ద ఎత్తున టారిఫ్స్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అమెరికాకి. అట్లాంటి సందర్భంలో భారతదేశం మీద కొత్తగా టారిఫ్ వేసినా కానీ ఆ గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొత్తగా మన మీద పడ్డ టారిఫ్ రిలేటివ్ గా చైనా మీద కడతల టారిఫ్ కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి అట్లాంటి చోట్ల ఏమన్నా ఇస్తే అడ్వాంటేజ్ రావాల్సింది, ఓవరాల్ గా మనకి అడ్వాంటేజ్ వచ్చే అవకాశం లేదు. పైగా ట్రంప్ లాంటి వ్యక్తి ఏదో మనకి రాయితీలు ఇస్తాడనుకుంటే కూడా పొరపాటు. ఎందుకంటే అతను చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఆఖరికి కొంతమంది బీజేపీ ప్రతినిధులు కూడా చెబుతుంది ఏంటంటే ట్రంప్ తన సొంత ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటాడు అనేది స్పష్టం. కాబట్టి భారతదేశానికి అతను ఏం ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వడు. కాకపోతే ఏంటంటే చైనాతో వైరుధ్యం దృష్ట్యా ఆయన దృష్టి మొత్తం చైనా మీద ఉంది కాబట్టి ఆ వైరుధ్యం దృష్ట్యా భారతదేశంతో అవసరాలు ఉంటాయనే దానికోసం తాత్కాలికంగా ఏదన్నా చిన్న మంచి మాటలు మాట్లాడటం తప్పితే అతను పెద్దగా చేయడు. రెండోది ఏంటంటే మీరు అన్నట్లుగా అమెరికాలో ధరలు పెరుగుతాయి అంటే ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి. ఇక్కడ మీకు కనపడేది చాలా సున్నితమైన విషయం ఉంది, గమనించండి. ఇప్పుడు ఈ టారిఫ్లు వేస్తున్నాడు. టారిఫ్లు వేయటం వల్ల అమెరికాకి వెళ్లే వస్తువులు ఖరీదైనవి అవు. ఆ ఖరీదైనవి అవటం వల్ల అమెరికా జనాలు ఎక్కువ రేట్లు పెట్టి కొంటారు. వాటిని కొన్నప్పుడు ఏమవుతుంది, మీకు అమెరికా గవర్నమెంట్ కి టారిఫ్ల డబ్బు అమెరికా గవర్నమెంట్ కి వెళ్తుంది. అంటే ఓ రకంగా అమెరికా గవర్నమెంట్ డైరెక్ట్ గా తన జనం మీద ట్యాక్స్ వేయకుండా టారిఫ్ల రూపంలో ఇంపోర్ట్ అయ్యే పాయింట్ లోనే వసూలు చేసుకుంటుంది డబ్బులు. అల్టిమేట్ గా జనాలే కడుతున్నారు. అది ఒక రకమైన ట్యాక్సే జనం మీద. ఈ టారిఫ్లు కూడా ఒక రకమైన ట్యాక్సే. అంటే పరోక్షంగా ఏం చేస్తున్నాడు, ఈ రకంగా వసూలు చేసిన డబ్బుని రేపు దేశంలోని ధనవంతులకు ట్యాక్స్ కట్స్ ఇవ్వడానికి ఈ డబ్బు వాడుకోబోతున్నాడు. టారిఫ్ల ద్వారా వచ్చిన డబ్బుని ఆయనే చెబుతున్నాడు, నా ప్రయారిటీస్ కోసం ఉపయోగపడతాయి నాకు ఈ డబ్బులు అంటున్నాడు. దానికి ఆయన వేస్తున్న ముసుగు ఏంటంటే దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలు పోయినాయి, విదేశాలకి పరిశ్రమలు తరలిపోవటం వల్ల ఈ టారిఫ్ల ఇంబ్యాలెన్స్ వల్ల మన ఉద్యోగాలు పోయి మన ఉద్యోగాలు మళ్ళీ తిరిగి వస్తాయి. టారిఫ్లు ఎక్కువ వేస్తే కనుక అమెరికా మార్కెట్ లో అమ్ముకోదలుచుకున్నాడు బయట నుంచి పంపటం కంటే కూడా నా దేశంలో సరుకు నా దేశంలోనే ఉత్పత్తి చేస్తే మెరుగు కనుక వాడు ఇక్కడే ఉత్పత్తి చేస్తాడు, మీకు ఉద్యోగాలు వస్తాయి అనేది ఎరగా చూపించి వర్కింగ్ క్లాస్ కి, ఇంకా అమెరికన్ వర్కింగ్ క్లాస్ ని కొల్లగొట్టి అమెరికన్ ధనవంతుల్ని పోషించే కార్యక్రమంలో టారిఫ్లు అనేవి వేస్తున్నారు ప్రత్యేకంగా. ఓకే, పెంటపాటి పుల్లారావు గారు, అంటే అమెరికా అంటే పాపారావు గారు, అంటే భారత్ జీడిపి 6% పైగా తగ్గే ఛాన్స్ ఉంది ఇప్పుడు ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అది వాస్తవమేనా? అలాగే ఈ పలు రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గుతాయంటున్నారు. అంతవరకు ఉంటుంది ఇంపాక్ట్? ఆల్రెడీ మీకు దేశంలో ఎగుమతులు చాలా దెబ్బతిన్నాయి. విదేశాల్లో ముఖ్యంగా ధనిక దేశాల్లో డిమాండ్ లేకపోవడం వల్ల దేశీయ ఎగుమతులు చాలా దెబ్బతిన్నాయి. దేశీయంగా ఎగుమతి రంగంలోని అనేక పరిశ్రమల్లో ఉపాధి కల్పన తగ్గింది, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. మేక్ ఇన్ ఇండియా ఫెయిల్యూర్ అవటమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, సరుకుత్పత్తి రంగంలో, పరిశ్రమలో ఉన్న జాబ్స్ కూడా తగ్గిపోతున్నాయి. మీరు మొన్న వచ్చిన డేటా ప్రకారం చూస్తే సుమారుగా ఒక వారం క్రితం వచ్చిన డేటా ప్రకారంగా ఇప్పుడు మన ఎగుమతులు ఏ స్థాయిలో ఉన్నాయంటే 1.6% గ్లోబల్ ఎగుమతులు మొత్తంలో, గ్లోబల్ గా మొత్తం ఎగుమతులు ఏదైనా కానీ 100 యూనిట్ల మేరకు జరుగుతుంటే దానిలో 1.6 మన షేరు. ఇది 1948లో స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లో మన షేర్ 2.2%. అంటే 2.2 అప్పటికంటే కూడా ఇప్పుడు మన ఎగుమతులు పడిపోయింది. ఎగుమతుల షేర్ గ్లోబల్ గా చాలా దారుణమైన విషయం. పరిస్థితి చాలా దారుణంగా దిగజారుతుంది. దేశీయంగా నిరుద్యోగం కూడా
విపరీతంగా పెరుగుతున్నటువంటి వాస్తవం ఉంది. సో ఏదేమైనా కానీ ఇప్పుడు పెద్దలు మన పెంటపాటి పుల్లారావు గారు అన్నారు అమెరికా పడిపోతుందని పాపారావు అంటాడు, కానీ నేను అనుకుంటలేదని అన్నారు. సరే ఏంటంటే మీకు లారీ సమ్మర్స్ చెప్పిందే స్టాండర్డ్ అయ్యేటట్లయితే లారీ సమ్మర్స్ కావచ్చు, లేకపోతే జోసెఫ్ స్టిగ్లిట్జ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు దఫాలుగా అంగుళమే ముందు కదులుతారు. ఎప్పుడు పూర్తి నిజాన్ని ముందుగానే అంగీకరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. దింపుడు కళ్ళెం ఆశలాగా ఏదైనా బతకపోతా అని చూస్తూ ఉంటారు వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఏంటంటే దింపుడు కళ్ళెం ఆశ కంటే కూడా ఈ రోజు జరగబోతున్న పరిణామాల్లో అమెరికా చాలా దుస్థితిలో ఉండే ఈ స్థితికి దిగజారింది. ఇట్లాంటి విపరీతమైన టారిఫ్స్ విధించడం ప్రపంచం మొత్తానికి శత్రువుగా తయారవడం ఎందుకు జరుగుతుందంటే అమెరికా పరిస్థితి అసలు బాగాలేకపోవటం బట్టే ఇట్లా చేస్తుంది. అమెరికా పరిస్థితి బాగుంటే ఇలా ఉండేది కాదు. షుడ్ హావ్ గాన్ బై ద సాఫ్ట్ పవర్ అనేది అయితే చెప్పుకుంటుందో ప్రపంచ దేశాల్లో తనకున్న గౌరవనీయత, ఆమోదనీయత అదంతా పోగొట్టుకుంటుంది. ఎందుకంటే ఈ రోజు బతుకు సమస్య వచ్చింది అమెరికాకి. కాబట్టి ఈ సమస్యలో మనం ఎక్కువగా అమెరికాతో అంటకాగుతున్నాం. ఈ రోజు మన ఎగుమతులు అమెరికాకి 18% ఉన్నాయి. మొత్తం మన ఎగుమతులు మొత్తంలో 18% అమెరికాకే చేస్తున్నాం. రెండో పక్కన దిగుమతులు తక్కువ ఉన్నాయి. కానీ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయమని ఆయన ఏం చేస్తున్నాడు? రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ కొనాలి. ఎక్కువ అమ్ముతున్నాం కాబట్టి ఎక్కువ కొంటే బ్యాలెన్స్ అవ్వాలి. బ్యాలెన్స్ అవ్వాలంటే ఆయిల్ కొనంటే నా దగ్గర ఆయిల్ మనకు రష్యా చౌకిస్తుంది, వెనిజులా నుంచి తెచ్చుకుంటున్నాం, ఇరాన్ నుంచి తెచ్చుకునేవాడు. ఇవన్నీ వద్దంట, ఆయన దగ్గరే కొనాలి. కాబట్టి అది బ్యాలెన్స్ చేయడానికి నానా కష్టపడుతుంది ప్రభుత్వం. రెండో పక్కన ఆయుధాలు కొనమంటాడు. ఎన్ని ఆయుధాలు కొంటాం? ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆయుధాలు కొనే దేశాల్లో మధ్య నెంబర్ 1. కొంటున్నాం ఆఖరికి మన F-35 ఏదో కూడా కొట్టాలంటాం. దాని మీద కూడా తోకులు పేలుతున్నాయి. సో ఏదేమైనా కానీ నేను చెప్పేది ఒకటి, నేను నా పుస్తకం గురించి కూడా ప్రస్తావన చేసుకుంటాను మీ అనుమతితో, దయచేసి సతీష్ గారు. మాట్లాడండి సార్. హలో, మాట్లాడండి సార్. నా పుస్తకం గురించి ప్రస్తావన చేస్తాను. ఇప్పుడు నేను అమెరికా వ్యవస్థ పతనం అవుతుంది 1999 చివరి నుంచి వ్యాసాలు రాస్తున్నాను సార్. ఇది జరగబోతుంది, ఈ పరిణామాలు అమెరికా అంతిమంగా ఇక్కడికే పోతాయి. బహుశా జోసెఫ్ స్టిగ్లిట్జ్లు, లారీ సమ్మర్స్ వాళ్ళకి అంగుళమే ముందు కదులుతారు. జనానికి అర్థమైన తర్వాతే కొంత నిజం చెప్పడానికి సిద్ధపడతారు తప్పితే జనానికి అర్థం కాని దశలో కూడా జరగబోయే పరిణామాలను చెప్పడం అనేది సాధ్యమైనంత వరకు మనకే సొంత ప్రయోజనాలు లేనప్పుడే సాధ్యం ఈ విషయాల్లో. దానిలోనే భాగంగానే నేను రాసిన 4 పుస్తకాలు సీరియస్ గా 2003లో ఒకటి, 7లో ఒకటి, 2012లో ఒకటి, ఇప్పుడు 24లో ఆగస్టులో వేశారు పుస్తకం. ఆ పుస్తకం పేరు మహాసామ్రాజ్యం మానవాళికి మహోదయం అతంకాది ఆరంభం. మానవాళికి మహోదయం అతంకాది ఆరంభం అనేది. దయచేసి ఆ పుస్తకం కాపీలు ఎవరన్నా వాట్సాప్ కానీ కావాలంటే సాఫ్ట్ కాపీ చదువుకుంటే ఫోన్ నెంబర్ చెబుతాను, లేదంటే ఆ వాట్సాప్ నెంబర్ కే ఈ నెంబర్ కే అడ్రస్ పంపండి, కాపీ పంపుతారు. ఆ ఫోన్ నెంబర్ 9866179615 9866179615. అంటే పాపారావు గారు ఇక్కడ ఇంకొకటి స్పెసిఫిక్ గా ఐటీ రంగం అంటే భారత్ అమెరికాకు మధ్యకు సంబంధించి సేవా రంగం సంబంధించి కీలకంగా అనుబంధం ఉన్నది ఐటీ రంగం సంబంధించి. అంటే ట్రంప్ టారిఫ్ హైక్తో ఐటీ రంగానికి భారీగా నష్టం జరుగుతుంది అంటున్నారు, అది వాస్తవమేనా? యుఎస్ ఇండియా ట్రేడ్ వార్ జరిగితే ఐటీ సేవల ఒప్పందాలు తగ్గిపోతాయి అంటున్నారు. నెంబర్ 2. నెంబర్ 3 మీకు అడుగుతున్నా సార్ దీనివల్ల అంటే కొత్తగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల 85,000 కోట్ల వరకు నష్టం జరిగే అవకాశం ఉంది ఐటీకి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, నోయిడా నగరాలపై ప్రభావం ఉందంటున్నారు. నేను ప్రస్తావించిన 4 అంశాలపై క్లారిటీ ఇవ్వండి సార్. ఒకటి అంటే నాకు అన్ని వినపడలేదు, నేను ఒకటి చెప్తాను నాకు వినపడ్డాయి. ఐటీ రంగంలో ప్రధానంగా ఏంటంటే మీకు ఆల్రెడీ ఏదర్ ట్రంప్ ఆర్ వితౌట్ ట్రంప్ ఐటీ రంగంలో జాబ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కోడింగ్ ఆల్మోస్ట్ 50% అదే చేసుకుంటారు. కోడింగ్ 50% అదే, ఇంకా కొంతకాలం పోతే 85%, 90% కూడా కోడింగ్ అదే చేసుకుంటారు. కాబట్టి ఆ రకంగా ఉద్యోగాలు ఉండే అవకాశాలు స్వల్పం అయిపోయింది. ఈ రెండు ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏంటంటే H-1B వీసాలు ఇట్లాంటివన్నీ కాదంటున్నాడు. కాబట్టి ఆటోమేటిక్ గా ఏంటంటే మీరు సర్వైవ్ అవ్వాలంటే అమెరికాలోనే గో ఫర్ అక్కడే కంపెనీలు పెట్టుకుని వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకోవాల్సినటువంటి. కాకపోతే ఏంటంటే అమెరికాకు ఉన్న లిమిటేషన్ ఏంటంటే వాళ్ళకి స్టెమ్ లో చాలా వీక్నెస్ ఉంది. ఇది మన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ లో వాళ్ళు క్యాపబిలిటీస్ తక్కువ, వాళ్ళు ఇంతకాలం పెద్ద చదువుకోలేదని. సో అదొకటి ఉంది. తర్వాత మీరు అడిగింది నాకు ఫార్మా రంగం అనుకుంటాను, నేను అనుకుంటా బహుశా మీరు అడిగింది అంతే కదా సార్? అదే సార్ ఐటీకి సంబంధించి అడిగాను. అలాగే ఫార్మా కూడా అత్యంత కీలకమైనదే. ఎందుకంటే భారత్ అమెరికాకు ఔషధ ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానం. మెయిన్ జనరిక్స్ కానీ మన జనరిక్స్ అమెరికా ప్రజల ప్రాణాలను కాపాడే మందులు. ఎందుకంటే అమెరికా ప్రజలకి చౌకగా అందే మందులు ఏకైక ఫ్యాక్టరీ భారతదేశం. దానికి సంబంధించినంత వరకు జనరిక్స్ మనం చాలా పెద్ద ఎత్తున అమెరికాకి ఎగుమతి చేస్తున్నాం. జనరిక్స్ కి ఏమైనా ప్రాబ్లం వస్తాయని భయాందోళనలు ఉన్నాయి. కానీ ఏంటంటే దీనిలో భారత ప్రభుత్వం ముందుగానే ఆందోళన చెంది వాళ్ళు ఏదో చేస్తారని చాలా మంది నిన్న CNBC TV 18 కూడా నిన్న మొన్న హెడ్డింగ్ అవుతున్నారు. మీరు తొందరపడి ఎక్కువ రాయితీలు ఇవ్వద్దని
ఎక్స్పర్ట్ సలహాలు ఇస్తున్నారని చెప్పి సిఎన్బిసి టీవీ లో ఒక చిన్న రైటప్ ఉంది. ఏంటంటే Okay. ఇవి తొందరపడి ఎక్కువ రాయితీలు ఇచ్చేస్తున్నారు అమెరికా, కానీ అది నిజం. చాలా మంది ఎదురు తిరిగి నిలబడుతున్నారు. కెనడా నిలబడింది ఎదురు తిరిగి, మెక్సికో నిలబడింది, నిన్న బ్రజిల్స్, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా అమెరికాకి ఎదురు తిరిగి నిలబడ్డాయి. ఏమనంటారు, మీరు కనుక మా మీద ఇట్లాంటి ట్యాక్సెస్ వేస్తే మేము కూడా ఎదురు ట్యాక్స్లు వేస్తాం అని చెప్పి టీ అంటే టీ అంటున్నట్లు నిన్నటి మిత్ర దేశాలు ఇవన్నీ చాలా వరకు అట్లాంటి వాళ్ళు కూడా ఎదురు తిరుగుతున్నారు. కానీ మనం వీఆర్ ఈల్డింగ్, తలొక్కుతున్నాము, నమస్కారం పెట్టమంటే భంగి నమస్కారం పెట్టమంటే సాష్టాంగ పడతాం. ఈ ధోరణితో మనం ఖచ్చితంగా నష్టపోతాం అనేది మాత్రం నిజం. ఓకే, రైట్. ఫైనల్లీ అంటే ఇది వాణిజ్య యుద్ధానికి ఏమైనా దారి తీయొచ్చా ట్రంప్ తీసుకునే నిర్ణయం? దేశం ఆల్రెడీ బిగినైంది సార్ వాణిజ్య యుద్ధం. ట్రేడ్ వార్ కి ఆల్రెడీ నడుస్తుందే ట్రేడ్ వార్. ఇక్కడ కొత్తగా బిగిన్ అవటమే కాదు, యుద్ధంలో కాకపోతే అమెరికా ఖచ్చితంగా ఓడిపోతుంది. ఎందుకంటే ఇట్లాంటి దుందుడుకు చర్యలతో కొండకి దారం కట్టి లాగాలంటే కొండ ఎప్పుడు రాలా. చరిత్రలో ఎప్పుడు కొండకి చాలా మంది దారాలు కట్టారు, కానీ ఎప్పుడు కొండ రాదు. అందుకని ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు, బాగా అన్నాడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అంటే ఇప్పుడు కాదు అమెరికా గ్రేట్, ఎప్పుడో గ్రేట్, ఇప్పుడు మళ్ళీ గ్రేట్ చేయండి అని అడుగుతున్నాడు. అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇలాంటి చర్యలతో అమెరికా ఏం కోల్పోదు, ఖచ్చితంగా అమెరికా నష్టపోతుంది. దాంతో పాటుగా అమెరికాతో అంటగాగుతున్న మనలాంటి వాళ్ళని కూడా నష్టపోతుంది.